పవన్ కి బ్యాక్ బోన్ అయితే వాళ్ళ బ్రదర్ అని ఇంటర్వ్యూలో కూడా చెప్పిన సంగతి తెలిసిందే. సో వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఒకవైపు నడిపిస్తే వాళ్ళ బ్రదర్ వినయ్ కుమార్ గారు మరోవైపు నడిపించారని నాకు చెప్పారు. మీరు కూడా చూసారు కాబట్టి. సో ఈ రోజు మరి వినయ్ కుమార్ గారితో ఉన్నాము. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అసలు పవన్ అసలు ఎలా పెట్టాడు అప్లికేషన్? అది మీకు చెప్పి పెట్టారా లేకపోతే ఎవరికి చెప్పకుండా పెట్టాడా? లేదు, అంటే డాడీకి ఆపరేషన్ ఆ టైంలోనే అయింది. సో ఆపరేషన్ అయిపోయాక ఏ ఆపరేషన్ అయింది సార్? డాడీకి మౌత్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్. సో టంగ్ క్యాన్సర్ ఆపరేషన్ అయింది. సో దానికోసమే నేను కొత్త తమ్ముడు చూసుకుని టేక్ కేర్ చేస్తున్నాను. సో నేను ఆపరేషన్ టైంకి వచ్చాను ఇక్కడికి. మీరు ఎక్కడ ఉన్నారు? నేను బ్యాంకాక్లో ఉంటాను. ఏం చేస్తారు? నేను అక్కడ స్టాఫింగ్ జాబ్ చేస్తాను. ఓకే ఓకే. సో ఆపరేషన్ టైంకి వచ్చాను. సో తర్వాత ఉన్నాను. సో కరెక్ట్గా డాడీకి తీసుకొచ్చేసాక అప్పుడు తమ్ముడు ఉండి, సో వాడు అన్ఫినిష్ మిడిల్లో స్టాప్ చేసిన ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి వస్తానని వెళ్ళాడు. సో కరెక్ట్గా ఆ టైంలోనే టీవీలో అనౌన్స్మెంట్ వచ్చింది. సో వాడికి మీడియా ఫీల్డ్ ఇంట్రెస్ట్ అని చెప్పి సరే నేను ట్రై చేయొచ్చు కదా అని చెప్తే ఫోటోస్ పంపించాను. సో అండ్ తర్వాత మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. సో అలా స్టార్ట్ అయింది. సో అలాగే అప్లికేషన్ స్టార్ట్ అయింది. అగ్ని పరీక్ష వరకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వరకు వెళ్ళడం ఒకే అయితే అగ్ని పరీక్ష తర్వాత ఇంకోటి హౌస్ లోకి వెళ్తాడా లేదా అనేది మరి మీరు అనుకున్నారా? కంపల్సరీగా వెళ్తాడు, వెళ్తాడని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. బట్ ఒక్కొక్కసారి మనకి లక్ కూడా కలిసి రావాలి కదా. సో ఒక్కొక్కసారి ఏంటంటే చాలా సిచ్యువేషన్స్ లో అది వెరీ రేర్. మ్యాక్సిమం ఏంటంటే కొన్ని ఏదైనా కాంపిటీషన్స్ కానీ ఏదైనా మోస్ట్లీ యూనిట్ సిటీస్ నుంచి అలాంటి వాటి నుంచి ప్రిఫర్ చేస్తారు. సో స్మాల్ విలేజ్ అండ్ టౌన్స్ నుంచి ఆపర్చునిటీ చాలా రేర్. సో వెళ్తాడని నమ్మకం ఉంది కానీ బట్ ఎక్కడ వచ్చి స్మాల్ డౌట్ అవుతుందా లేదా అని ఒక టెన్షన్. బట్ ఫైనల్లీ ఓకే. మరి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అంటే ఒక బ్రదర్ గా కాకుండా కామన్ మ్యాన్ గా బాగా ఆడుతున్నాడు అనిపించింది పవన్? అంటే అదే ఆడుతున్నాడు. బట్ ద ఓన్లీ థింగ్ ఏం చేయాలి కంఫర్ట్ జోన్ నుంచి ఇంకా కొంచెం బయటికి రావాలి. బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్. ఫిజికల్ స్కిల్స్ ఒకటే కాకుండా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కావాలి. అంటే ఆర్గ్యుమెంట్స్ లో విన్ అవ్వడం, వాటర్ మనని హ్యాండిల్ చేయడం ఏదైనా కావాలి. సో పవర్ ఏంటంటే కామ్ గోయింగ్, ఒకళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేసి అది చేసే టైప్ కాదు. సో ఆ టైప్ ఆ ఒక్క దాంట్లో మాకు ఎలా చేస్తాడు వీడియో అనేది చూడాలి. అది మెయిన్ వీడియోస్ మొత్తం ఫ్యామిలీ కోసం చేస్తున్నాము. బట్ చూడాలి ఇంకా ఏం చేస్తారు. పవన్ చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు సార్? చిన్నప్పటి నుంచి వెరీ నాటీ బాయ్. చాలా నాటీ. కనిపించలేదు. అది మీరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అడిగితే వాళ్ళు చెప్తారు ఎంత నాటీ అనేది. సో చిన్న అందరికీ సో పవన్ ఎప్పుడైనా ఎమోషనల్ అయిన సిచ్యువేషన్స్ లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ చూసి అంతవరకు వెళ్ళాడు. సో తన లైఫ్ లో మీకు తెలుస్తుంది కదా ఏం మర్చిపోలేండి అలా మీ ఇద్దరికి మీకు చెప్పి ఫీల్ అయింది ఎప్పుడైనా ఉందా? ఎమోషనల్ అంటే ఏడవడం అలాంటిది ఎప్పుడు లేదు. బట్ వాడికి ఎప్పుడు ఉండేది ఆ స్పోర్ట్స్ జోన్, చాలా స్పోర్ట్స్ సైడ్ వెళ్ళాలి. దానికోసం చాలా సార్లు ఏంటంటే ఫైనాన్షియల్ ఆ టైంలో అంత స్ట్రాంగ్ కాకపోయినా సరే సో ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు డాడీ నన్ను అడగాలన్నా ఏం చేయాలన్నా సరే ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి దానికోసం వాటి వర్కౌట్స్ అవన్నీ ఆర్ట్స్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్. సో కాలేజ్కి వెళ్ళి అక్కడే వాడు వర్కౌట్స్ చేసుకోవడం అన్నీ చేయడం. సో ప్రాక్టీస్ చేసుకుని అన్ని ప్రాక్టీస్ చేసుకున్నాడు. సో అప్పుడప్పుడు స్పోర్ట్స్ సైడ్ వెళ్ళాలి, అచీవ్ చేయాలి, ఆ డ్రీమ్స్ అన్ని చెప్తూ ఉండేవాడు. బట్ సో ఒక్కొక్కసారి మనం ఏ 3 మంత్స్ ఏ స్టెప్ తీసుకుని ముందుకు వెళ్తాం అనేది మనకి తెలియదు కదా. సో సరే స్టడీస్లో కూడా వెళ్ళాడు. సో మాకు తెలిసినంత వరకు తన ప్రతి డ్రీమ్ వెనకాల మీరు ఉన్నారని మాకు చెప్పారు. లేదు యాజ్ ఎ బ్రదర్ నా వరకు నేను ఏం చేయగలను సపోర్ట్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ బ్రదర్ గా. సో నేను సీజన్ 9 ఎంతవరకు వెళ్తుంది ఆడియన్స్ లోకి ఏంటి అనేది అసలు ఐడియా లేదు నాకు. సో ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ మొత్తం చేంజ్ చేసి టేబుల్ టర్న్ చేసి వెళ్ళి టాప్ పొజిషన్ వచ్చింది సార్. అందుకని 14 మెంబర్స్ ఈవెన్ ఆమెనే టార్గెట్ చేశారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో నుంచి ఆబ్వియస్ గా సో అలాంటి సిచ్యువేషన్స్ మొత్తం టేబుల్ టర్న్ చేసి అందరినీ ఇంప్రెస్ చేసిందంటే అసలు ఇట్స్ నాట్ వెరీ ఈజీ.